కొత్తపల్లి శివకుమార్ సిపిఐఎంఎల్ మాసరైన సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. మన తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏప్రిల్ మే నెల రావాలి. జూన్లోనే 5.50 లక్షలు వచ్చింది. కానీ ఈ రోజు వరకు ఇంకా 1,80,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి వచ్చింది. రావాల్సిన యూరియా రాకపోగా వచ్చిన యూరియాని బ్లాక్ మార్కెట్ లో రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ ఈరోజు యూరియా వచ్చిన షాపుల వాళ్ళు అమ్ముతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొందరు ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మాటిని కూడా యూరియాని వాళ్ళకు దగ్గరలకు మాత్రం వేస్తున్నారు. నిజమైన రైతులకు యూరియా అందకుండా చేస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ లో యూరియా దండను అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 1,80,000 కోట్ల యూరియా యుద్ధ ప్రాతిపదికన మోడీ పంపారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ 4-5 రోజులు కనుక ఇప్పటికే పంటలు ఎండిపోతా ఉన్న యూరియా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున మేము ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం. రేపటికెళ్ళి ఈ 4 రోజులు యూరియా రాకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు దిగ్బంధనాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీని డిమాండ్ చేసి యూరియా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన కూడా మోడీని అమ్మమ్మ అని బదిలాడతాం తప్ప డిమాండ్ చేశారు. మోడీ ఖబర్దార్, రైతులను ఇబ్బంది పెడితే జరగబోయే రోజులు నీ ప్రభుత్వాలు దింపే వస్తాయి. కాబట్టి రైతుల దీన్ని అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెట్టి ఉపయోగపడతాయి. యుద్ధ ప్రాంతాన్ని అంటనే కాక నువ్వు యూరియాను సరఫరా మా పార్టీ కాదు మిగతా వామపక్షాలన్నింటినీ మిత్రపక్షాన్ని కలుపుకొని రోడ్డు దిగ్గులని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్తాం. థ్యాంక్ యూ.